2024వ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం. మీకు ఈ సంవత్సరం అయితే కెరియర్ వైజ్ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చూస్తారు. అంటే మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ కోసం కనుక ట్రై చేస్తుంటే మీకు ఖచ్చితంగా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ మీకు జనవరి ఎండింగ్ కల్లా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుంది. కెరియర్ పరంగా అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. ఇంకా మీరు బిజినెస్ ప్లాన్ చేసుకుంటే కనుక బిజినెస్ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది. కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్లో కూడా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్, అంటే ఇంకా వేరే బ్రాంచెస్లో బిజినెస్ని పెట్టుకోవడము, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకా వేరే బ్రాంచెస్లో కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్ కెరియర్ అనేది మీకు ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మనీ వైజ్ కూడా మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా మీకు మెయిన్గా అయితే ఎక్కువ మనీకి సంబంధించిన కార్డ్స్ మీకు వచ్చాయి కాబట్టి మనీ పరంగా అయితే గ్రోత్ అనేది చూస్తారు. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకు కూడా ఈ ఇయర్ సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగా ఉంటాయి, కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మెయిన్గా స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి. మీకు లాభాలు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి మెయిన్గా స్టాక్ మార్కెట్లో కానీ. అండ్ కొన్నిసార్లు మీకు డిప్రెషన్ అనేది ఉంటుంది. ఏదైనా విషయం గురించి కొంచెం ఎక్కువ ఓవర్ థింకింగ్ ఇలాంటివి ఉంటాయి. దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. అండ్ స్టూడెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఈ సంవత్సరం మెయిన్గా మనీ పరంగా అయితే మీకు చాలా బాగుంటుంది. అంటే గ్రోత్ అనేది ఖచ్చితంగా చూస్తారు మనీ వైజ్. ఇప్పటిదాకా మీరు గ్రోత్ లేదు బిజినెస్లో కానీ కెరియర్లో కానీ అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. మనీ పరంగా అయితే మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.